దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాం 11వ అధ్యాయంలో. మరి లాజరు యొక్క నిజ సంఘటనను మనము ధ్యానిస్తున్నాము. లాజరు రోగి అయి ఉన్నాడు. ప్రభుకు వర్తమానం వెళ్ళింది. ప్రభు కాలయాపన చేశాడు. తర్వాత అతని పాతి పెట్టి 4 దినాలైంది. ప్రభు ఇక్కడ సమాధి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు అందరి ఏడుపులు చూచి ఆయన హృదయంలో మూలిగాడు. మరి ఇక్కడ సమాధి దగ్గర సీన్ మనం చూస్తున్నాం. సమాధి దగ్గర రాయి పొర్లించమని చెప్పినప్పుడు ప్రభు తండ్రికి ఒక ప్రార్థన చేస్తాడు. తండ్రి, నువ్వు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలము. ఈ ప్రార్థన చేసిన తర్వాత ప్రభు ఒక గొప్ప శబ్దంతో ఒక మాట పలుకుతున్నాడు. 11వ అధ్యాయము 43వ వచనము. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభు తన వాయిస్ ఎంత అవుట్పుట్ రాగలదు, అతనిలో ఎంత శక్తి, ఎంత ప్రభావము, ఎంత బలముందో దాన్ని ఉపయోగిస్తూ లాజర్ను పిలిచుంటాడండి. బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. మరి ఇక 37వ అధ్యాయము 37, 38లో కూడా ఆత్మను గురించిన మాటకు చెప్పినప్పుడు కూడా ఆయన బిగ్గరగా చెప్పినని రాయబడి ఉంటది అక్కడ. అంటే కొన్ని సందర్భాలలో మన లోపల నుంచి ఈ యొక్క గట్టిగా ఈ బిగ్గరగా ఈ మాటలు బయటికి రావాలి. ఎప్పుడు బయటికి రావాలి? అధికారంతో మాట్లాడినప్పుడు, ఏదైనా ఒక విషయాన్ని మనం శాసించినప్పుడు, ఇట్టి విధంగా బిగ్గరగా మనం పలుకబద్దులమై ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మాట ఎంత శక్తి కలిగిన మాట అండి కదా. కలుగునుగా కంటే సృష్టి, మరి ఆ యొక్క చీకటి అగాధ జలములు, మరి ఆ ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులు ప్రభు మాట, దేవుని మాట సెలవుగా, దేవుని మాట అయిన యేసు క్రీస్తు వాక్కుగా అక్కడ పలకబడగా అక్కడ మరి వెలుగు కలిగింది. చీకటి అంధకారం పారిపోయింది. సృష్టి యావత్తు కూడా సృష్టికర్త యొక్క ఆ యొక్క మాట తాకిడికి అవన్నీ కూడా లోబడిపోయి, మరి ఇది ఇలాగున కలుగునగాక, ఇలాగున కలుగునగాక అంటే ఎవ్రీథింగ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. హల్లెలూయా. ఇక్కడ ప్రభు పలికిన ఈ మాట, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, అంటే ఒక ఒక వ్యక్తిని బ్రతికించటానికి ప్రభు పలుకుతున్న ఈ మాట దేనికి సాదృశ్యంగా ఉందంటే, ఒక్క దినాన మరి మనందరూ కూడా ప్రభు మేల్కొల్పినప్పుడు, ఆ సమాధులలో ఉన్న వారిని మేల్కొల్పినప్పుడు ఆ కడబోరు శబ్దం కూడా ఇలానే ఉంటదండి. ఇలాగునే ప్రతి ఒక్కరికి వినిపించబడినట్లుగా ఇలాగునే ప్రభు తన స్వయంగా తన స్వరంతో పలుకుతున్న మాటగా ఆ కడబోర శబ్దం కూడా అట్టి విధంగానే గట్టిగా మారుమోగుద్దండి. ఇప్పుడు ప్రభు పలికిన మాటలు ఎంతో గొప్ప ప్రకంపనలు ఉన్నాయి. ఎంతో అది గొప్ప వైబ్రేషన్ ఉంది. ఎప్పుడైనా వాక్యం బయట అవుట్ రీచ్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు, బయట ఆ పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు ఆ మైక్స్ లో ఏం చేస్తారు? ఎక్కువ అని పెడతారు. అంటే ఒకసారి పలికితే అది పదే పదే ఆ మాట కలుగును గాక అని ఒక మాట వినపడిందంటే, బయటకు అది చెప్పబడిందంటే, అది కలుగును గాక కలుగును గాక కలుగును గాక అని దాని వైబ్రేషన్స్ అట్ల విధంగా 2, 3 సార్లు మనకు వినిపించబడతాయి. ఈ విధంగా ఈ ప్రభు యొక్క మాట, ఆ మాటలోని ప్రభావము, ఆ మాటలో ఉన్నటువంటి ఆ ప్రకంపనలు, అసలు అక్కడున్న ఆ యొక్క ఆ ఆ ప్రదేశాన్ని అంతా కూడా కంపింపజేస్తుంటాయండి. నేను అనుకోవటం ప్రభు పలికిన మాటకి ఆ యొక్క చనిపోయిన లాజరు బయటికి రాకంటే ముందు అసలు అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా అసలు గందరగోళం అయిపోయి ఉంటాయి. మరి చాలా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక భూకంపం వచ్చినట్లుగా అయిపోయి ఉండొచ్చేమో. ప్రభు మాట తాకిడికి ఆయన నోటి వెంట
బిగ్గరగా పలికిన శబ్దానికి. హల్లెలూయా. మొదటి తెస్సలోనిక 4:16 చూస్తే గనక ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. ఎలాగుంటదండి ఆ యొక్క శబ్దం? ఎలాగుంటది? ప్రధాన దూత శబ్దమట. అది గొప్ప ఆర్భాటంతో కూడిన శబ్దమట. దేవుని బూరగా శబ్దం అంట అది. అబ్బా, ఆ శబ్దలతో అటువంటి పెద్ద ఆ యొక్క బ్రహ్మాండమైన విస్ఫోటన శబ్దముతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు లేతురు. హల్లెలూయా. మొదట లేతురు. హల్లెలూయా. సృష్టిలో మొట్టమొదట ఉన్నది శబ్దమేనండి. ఇక ఈ సృష్టిలో ఆ యొక్క ఆత్మ జలముల మీద అల్లాడుచుండేను. అక్కడ ఆత్మకార్యం జరుగుతా ఉన్నది. కానీ అక్కడ సృష్టిలో ఉన్న మొట్టమొదటి జరిగిన అద్భుతం ఏంటంటే దేవుని వాక్కు యొక్క ప్రభావము, దేవుని మాట యొక్క శక్తి, ఆ మాటలోంచి వెలువడినటువంటి ఆ శబ్దము. హల్లెలూయా. ఒక బ్రహ్మాండమైన ఆ విస్ఫోటన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కు 29వ అధ్యాయము కీర్తనలో చూస్తే గనక అసలు ఆయన మాటలు ఎంత శక్తి కలిగిన మాటలు. అసలు ఆ మాటలు పలికినప్పుడు అసలు ఏమేమి జరుగుతుందని అక్కడ రాయబడిన మాటలు మనము చూస్తే దేవుని యొక్క మాట ఎంత శక్తి కలిగిన మాట. హల్లెలూయా కదా. ఒట్టిగా ప్రభు ఒక మాట సెలవిస్తేనే అది జరిగిపోద్ది కదా. వారిని బాగు చేయి, వీరికి స్వస్థత కలుగును గాక, వీరు బాగవును గాక. ప్రభు అనేక మందిని లెక్కింపలేనంత మందిని ఆయన స్వస్థపరిచాడు. కొంతమంది తాకి, కొంతమంది చేతులు పెట్టి, కొంతమంది పలికి, కొంతమంది రకరకాలుగా స్వస్థపరిచాడు. కానీ ప్రభు యొక్క స్వరము, ప్రభు యొక్క ఆ నోటిలోంచి వచ్చే శబ్దము ఎలా ఉంటదంటే గనక యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలది, మహిమ గల దేవుడు ఉరుముల ఉరుము వలె గర్జించుచున్నాడు. హల్లెలూయా. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. హల్లెలూయా. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుని యొక్క స్వరం అండి. ప్రభావంతో కూడిన స్వరము కదా. ఆ శబ్దానికి, ప్రభు నోటి నుంచి వచ్చే ఒక బ్రహ్మాండమైన శబ్దానికి కదా ఈ సృష్టి యావత్తు విలయతాండం చేస్తుందండి. హల్లెలూయా కదా. ఉరుము వలె గర్జిస్తాడంట. ఎప్పుడైనా మనకి ఉరుములు వస్తే నేను అనుకుంటాను, అబ్బా దేవుడు గర్జిస్తా ఉన్నాడు, అమ్మో ఓకే, ప్రపంచంలో ఏమి జరుగుతుందో కదా. ఆ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు కదా, ఎక్కడో ఏదో ఒక పిడుగు పడి ఏదో మొత్తానికి ఏదో జరుగుంటది అక్కడ ఆ ప్రదేశంలో. ఆ ఎక్కడో మనకి, కానీ ఆ ఉరుము మెరుపు అందరికీ కనిపిస్తుంది. ఆ యొక్క ప్రభు ఒక చోట చెప్తాడు, ఇక ఉరుము మెరుపులు ఎలా కనిపిస్తాయో నా యొక్క రాకడ కూడా అలానే ఉంటదని ఒక చోట సెలవిస్తా. అంటే ఆ ఉరుము మెరుపు ఇక్కడ ఉన్న మనకి ఎలా కనిపిస్తుందో ప్రపంచ యావత్తులో ఉన్న వారికి అది కనిపిస్తుందట. ఆ యొక్క ఉరుము మెరుపు అంటే ప్రభు వచ్చే రాకడ కూడా ఆ యొక్క శబ్దము, ఆ బ్రహ్మాండమైన శబ్దము, కడబోర శబ్దము, మరి ప్రభు రానైనటువంటి ఆ శబరి, ఆ యొక్క సమయంలో పలకబడే ఆ శబ్దము ప్రపంచ యావత్తు కూడా తెలిసిపోద్దండి. ఇక్కడ ఈ లాజరు బ్రతికింపబడుట, లాజరును బ్రతికించిన తీరు చూస్తే ఒక్క దినాన మనము కూడా ఈ మృతి గెలిచి లేస్తాము. చనిపోతే మృతి గెలిచి లేస్తామంటే దానికి సాదృశ్యంగా ఇక్కడ లాజరుని ప్రభు బ్రతికింప చేస్తున్నాడు. తన వాక్కుని విడుదల చేసి, తనలో ఉన్న శక్తి ప్రభావాన్ని విడుదల చేసి ప్రభు ఇక్కడ ఈ బ్రహ్మాండమైన శబ్దాన్ని, తనలో ఉన్న శక్తిని తన నోటి ద్వారా ఆయన ప్రదర్శిస్తూ లాజరు అని చెప్పేసి ఇక్కడ ఆయన పేరు పెట్టి ఇక్కడ పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దైవ పండితులు ఏమంటారంటే, బైబిల్ పండితులు, ఒకవేళ లాజరు అని పిలవకుండా అదే మాట లేచి బయటికి రాని అంటే గనక అక్కడ సమాధుల్లో ఉన్న వారందరూ కూడా లేచిపోయేవారట. ప్రభు అక్కడ స్పెసిఫిక్ గా లాజరు పేరు పెట్టి పిలుస్తా ఉన్నాడు. ఇక్కడ లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా ఈ లాజరు పేరు పెట్టకుండా ఇంకా
మామూలుగా అందరినీ పిలిచినట్లుగా బయటికి రానే ఒక పదం పలుకుంటేనట అసలు అక్కడ ఆ చనిపోయిన శవాలన్నీ మరి లేచి కూర్చునేవట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట శక్తి గలది. దేవుని మాట మహత్తు గలది. దేవుని మాట ప్రభావము కలది. ఆ యొక్క మాట శబ్దానికట లేళ్ళు ఈనుతాయట. ఆ యొక్క ఆ యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శబ్దానికి భయపడిపోయి అవి ఈనుతాయంట. మరి కనుక ఆ శబ్దముతో ప్రభు లాజరును పిలిచినట్లుగా ఒక్క దినాన ప్రభు నిన్ను నన్ను కూడా అట్టి విధంగా చనిపోయి ఉన్నామా మనటి విధంగా, గాఢ నిద్రలో ఉన్నామా మననట్టి విధంగా ప్రభు మేల్కొల్పనై ఉన్నాడు. ఇప్పుడు మనకంటే ముందు చనిపోయిన మన యొక్క మన వాళ్ళు ఉన్నారు, మన యొక్క రక్త సంబంధులు ఉన్నారు, మన సొంత వారు ఉన్నారు కదా. వారందరూ కూడా ప్రభు ఇదే విధంగా మరి పిలుస్తాడు. ఇదే విధంగా రమ్మని, బయటికి రమ్మని పిలుస్తాడు. ఆ మృతమైన స్థితిలోంచి లేచి రమ్మని పిలుస్తాడు. అంతేకాదు ఈ ఉదయ కాలము క్రైస్తవులుగా ఉండి నిద్రపోతున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పిలుస్తున్నాడండి. చాలా మంది ఆత్మలో నిద్రపోతున్నట్లుగా ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉన్నారండి. ప్రభు ఆయన యొక్క రక్తం కార్చి ప్రాణం పెట్టి ఇంకను కూడా మరి మన కోసం ఎంతో త్యాగం చేసి మనని ఈలాగున రక్షించుకున్న దేవునిని చాలా మంది ఎలా ఉన్నారంటే మరి నిద్రపోతున్న స్థితిలో ఉన్నారు. వారిని కూడా ప్రభు మరి ఏమంటున్నాడు? 5వ అధ్యాయము 14వ వచనము ఎఫెసీయుల పత్రికలో, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. ప్రభు ఈ ఉదయకాలము క్రైస్తవ లోకం మీద ఈ మాట పలుకుతున్నాడు. మ్, నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మృతమైన స్థితిలో నుంచి లెమ్ము. నీ ఆత్మీయ జీవితం చచ్చిపోయిన స్థితిలో నుంచి నువ్వు లెమ్ము. నువ్వు బ్రతికున్నావు అనుకుంటున్నావా? నువ్వు చచ్చిన వాడుగా ఉన్నావు. నువ్వు ఆత్మ పొందుకోకుండా ఉన్నావా? నువ్వు చచ్చిన వాడుగా ఉన్నావు. ఓ మృతులలో నుండి లెమ్ము. నీ కొరకు నేను రక్తం కార్చాను, ప్రాణం పెట్టారు. నువ్వు నన్ను విశ్వసించిన వాడవై ఉన్నావు. ఇంకా ఎంతకాలం నిద్రలో ఉంటావు? ఎంతకాలము ఆ మృతమైన స్థితిలో ఉంటావని దేవుడు పలుకుతున్నాడు. క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించాలంటే మృతమైన స్థితిలో ఉన్న, ఆ నిద్రాణమైన స్థితిలో ఉన్న నీవు తిరిగి లెమ్ము అని ఇక్కడ ప్రభు క్రైస్తవ లోకానికి కూడా పిలిపిస్తా ఉన్నాడు. లాజరుని బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా ఇక్కడ జరిగిన అద్భుతము 44వ వచనములో, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో కూడా ఒక చక్కని మాట ఉందండి. ఇక మృతులైన వారు ఎలాగూ లేస్తారంటే గనక 25వ అధ్యాయము 7, 8, 9లో చూచినట్లయితే మరి అక్కడ మరి ప్రభు మరి అక్కడ ఈ పలికిన పలుకు బట్టేట మరణము మృంగివేయబడిందట. హల్లెలూయా. మరెన్నడను ఉండకుండా మరణము మృంగివేయబడును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ప్రభునందు విశ్వసించారో, ఆ మృతమైన స్థితిలో నుంచి లేపబడ్డారు కదా, వారందరినీ కూడా ప్రభు ఆ మరణాన్ని జయించి మరణాన్ని మింగివేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక దినాన ఆయన లేపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు మరి ఎలా ఉన్నాడు? చనిపోయిన వాడు కదా, 4 దినాలై పాతి పెట్టబడిన వాడు, శరీరం అంతా కూడా కృషించిపోతున్న స్థితిలో ఉన్నవాడు. మామూలుగా ఏదో ఆకారం శరీరం ఉంది, శరీరంలోంచి లేపమనగానే ఏదో ఊపిరి వచ్చేసింది లేచిపోయాడు కాదు. ఇక్కడ చనిపోయిన వాడు, మరి ఆ డీకంపోజ్ అయిపోతున్న శరీరం కలిగిన వాడు, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. ఎలా ఉన్నాయట? కాళ్ళకి చేతులకి ప్రేత వస్త్రములు. వారు చనిపోయేటప్పుడు యూదుల సాంప్రదాయ ప్రకారంగా వారు ఆ వస్త్రము చుడతారు. వాళ్ళకి అన్ని బాడీ అంతా కూడా వస్త్రం చుడతారు. కాళ్ళకి చేతులు వస్త్రాలు చుడతారు, మరి చేతులకి వస్త్రాలు చుడతారు. అంటే మనిషి కంప్లీట్ గా కనపడకుండా వస్త్రము చుట్టి పెడతారంట. ప్రభు మరి చనిపోయినప్పుడు కూడా అరిమతయి, యేసేపు, మరి ఆ యొక్క నికోదేము, మరి ఇంకో వాళ్ళిద్దరు మరి ఆ యొక్క
చాలా పెద్ద ఏదో ఒక బట్ట కొని అక్కడ ఆ, ఇక్కడ ప్రభువుకి చుట్టి ప్రభుని సమాధిలో పెట్టినట్లుగా మనం చూడగలం. అంటే సాంప్రదాయం. మనకు కూడా మనం ఏం చేస్తాము, తెల్ల బట్ట తీసుకొచ్చి శవానికి కప్పుతాం, కొత్త బట్ట కొనుక్కొస్తాం కదా. అట్టి విధంగా ఇక్కడ మరి అతను కాళ్ళు చేతులుతో వస్త్రముతో కట్టబడిన వాడే, ప్రేత వస్త్రములతో, అంటే ప్రత్యేకం ఉంటాయి అనమాట ప్రేత వస్త్రములు అనేవి కదా. దీనికి ఒక సపరేట్ క్లాత్ ఉంటదండి, చనిపోయిన వారికి కప్పే క్లాత్, ఒక మల్లు క్లాత్ ఏదో మొత్తానికి సపరేట్ క్లాత్ ఉంటది. ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి ముఖానికి ఒక వస్త్రము ప్రత్యేకంగా కట్టి ఉండను. రుమాలు అంటే మనం చేతిలో ఉండే హ్యాండ్ కర్చీఫ్స్ అనుకోవచ్చు, ఒక పెద్దదై ఉండొచ్చు. మనం చిన్న చిన్నది పెట్టుకుంటాం మన చేతి హ్యాండీగా, చిన్న హ్యాండ్ కర్చీఫ్స్ ఉంటాయి, కొంచెం సైజెస్ ఉంటాయి హ్యాండ్ కర్చీఫ్స్ కదా. ఇక్కడ ముఖానికి కట్టేంత పెద్ద రుమాలు ఉందట. ఆ రుమాలుని ప్రత్యేకంగా కట్టారంట. ఒంటికి కట్టిన వస్త్రం వేరు, కాళ్ళకు కట్టిన వస్త్రం వేరు, చేతులకు కట్టిన వస్త్రం వేరు, ప్రత్యేకంగా ఈ ముఖానికి కట్టిన వస్త్రం వేరు. ఇవన్నీ కూడా చీప్ మెటీరియల్ ఉంటాయంట. శరీరానికి కట్టేటువంటి ఈ యొక్క వస్త్రాలన్నీ చీప్ మెటీరియల్ ఉంటాయంట. కానీ ముఖానికి కట్టే రుమాలట, అది కాస్ట్లీ ఉంటదంట. అది ప్రత్యేకంగా సాఫ్ట్ క్లాత్ ఉంటదంట, లైనన్ క్లాత్ గా ఉంటదంట, లినెన్ క్లాత్ గా ఉంటదంట. రుమాలు, ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. హల్లెలూయా. మరి ప్రభు యొక్క మొహానికి కూడా ఈ యొక్క ప్రత్యేకమైన క్లాత్ కట్టినప్పుడు, ఈ యొక్క క్లాత్ అట మరి ముఖమంతా కూడా ఈ యొక్క మరి రక్తంతో నిండిపోయిందట. రెండు సందర్భాలు చెప్తారు. ఒకటి, వెరోనిక అనే ఒక స్త్రీ ఆ ప్రభువుని ఆ యొక్క గొల్గోతా కొండకు తీసుకుని వెళుతున్నప్పుడు ఆయన ముఖమంతా రక్తసిక్తం అయిపోయినప్పుడు, మరి ఆ యొక్క గాయాలతో నిండినప్పుడు ఆ రుమాలుతో ఆయన ముఖానికి ఇట్లా అతను తుడచటానికి, ఆ ముఖం మీద కారుతున్న రక్తాన్ని తుడవటానికి ఆమె ఇట్లా పెట్టినప్పుడు ప్రభు యొక్క ముఖము అచ్చుపడిందంట. అదొకటి చెప్తారు. ప్రభుని పాతి పెట్టినప్పుడు కట్టిన రుమాలు, ఈ రుమాలుకి కలిగిన ఈ రక్తము, ఈ యొక్క అదంతా కూడా అచ్చుపడిందంట. ఇప్పటికీ అది ఎక్కడో మ్యూజియం లో భద్రం సజీవం ఉన్నది. దాని ద్వారా ప్రభు యొక్క ఆ యొక్క ముఖానికి కట్టిన రుమాలు ద్వారా ఆ రక్తము చనిపోయిన రక్తంగా లేదంట. మన రక్తం ఏమైపోద్ది, గడ్డగట్టుద్ది, ఆ తర్వాత దాంట్లో లైఫ్ వెళ్ళిపోద్ది, మన రక్తంలో లైఫ్ వెళ్ళిపోద్ది. మానవుడు ఎలా చనిపోతాడు, అది ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు అతనిలో రక్తం కారిపోయినప్పుడు, మానవుని యొక్క రక్తమే ప్రాణం గనక ఈ ప్రాణము రక్త రూపంలో వెళ్ళిపోయిందనక మానవ చనిపోయాడు అక్కడ యాక్సిడెంట్ అయిన వాడు. అంటే ఈ యొక్క రక్తము, కానీ ప్రభు యొక్క రక్తమట ఇప్పటికి కూడా సజీవంగా ఉందటండి. అందులో లైఫ్ ఉందట. హల్లెలూయా కదా. ఈ దినము ఆ రక్తాన్ని మనం క్లెయిమ్ చేసిన కదా, మనలో ఆ యొక్క లైఫ్, ఆ యొక్క లివింగ్ సెల్స్ మనలో ఇంక్రీజ్ అవుతాయండి. ఎప్పుడైతే ఏసు రక్తాన్ని మనం ఆపాదిస్తామో, ఏసు రక్తమే చేయం, ఏసు నామమే చేయం, ఏసు రక్తమే చేయమని మనం చెప్తా ఉంటే, మన లోపల ఉన్నటువంటి ఆ మృతమైపోయిన కణాలన్నీ కూడా అవి సజీవంగా మార్చబడతాయి. ఏసు రక్తము శక్తి కలిగిన రక్తము. హల్లెలూయా. అది సజీవమైన రక్తము. హల్లెలూయా. ఇక్కడ రుమాలతో కట్టబడి ఉన్నాడు లాజరు, కాళ్ళు చేతులు కట్టబడి ఉన్నాడు, శరీరం అంతా కూడా కట్లతో కట్టబడి ఉన్నాడు. అతను కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. హల్లెలూయా కదా. మానవుడు ఎలా ఉన్నాడండి, అనేక రకాలైన బంధకాలలో ఉన్నాడు. ఇక్కడ అతను మరణ పడకలకు వెళ్ళిపోయే విధంగా బంధకాలతో నిండి ఉన్నాడు. నువ్వు చెప్తున్న మాట, అతన్ని కట్లు విప్పి పోనీయడి. మనకు ఒక ప్రశ్న రావాలి ఇప్పుడు. ఇప్పుడు లాజరు లేచాడు, లాజరు లేచిన తర్వాత బయటకు వచ్చాడు. మరి ఇవన్నీ కట్టబడి ఉన్న వ్యక్తి ఎలా బయటకు వచ్చాడు? ఆయన బయటకు వచ్చాడంట కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును. లాజరు బయటికి రమ్మని ప్రభు బిగ్గరగా పలికాడు. ఇప్పుడు చనిపోయినటువంటి లాజరు, చనిపోయిన వాడు, ఇక్కడ రాయబడిన మాట, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. ఎలా వచ్చుంటాడు బయటికి?
కట్టబడిన స్థితిలో అతను ఒకవేళ లేచాడు, అతనిలో ప్రాణం వచ్చింది, లేచి బయటికి రావాలంటే కట్టబడిన స్థితిలో అతను ఎలాగో నడిచి బయటకు వస్తాడు అంటే ప్రభు యొక్క ఆత్మ, ప్రభు యొక్క మాట శక్తి అతనిని సమాధిలో ఉన్నప్పుడు అతనిని బ్రతికించడమే కాదు, ఆ బ్రతికున్న వ్యక్తిని అలాగన తీసుకొని వచ్చి ఆ యొక్క గుహ బయట పెట్టి ఉండొచ్చు. నేను అనుకోవటం బయటికి వచ్చను, వెలుపలికి వచ్చునంటే అతను బ్రతికి వెలుపల వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నాడు ఆయన. అంటే లోపల నుంచి నడుచుకుంటూ రాలా, అతను బ్రతికాడు. మరి ఆ బ్రతికిన వ్యక్తి, మరి దేవుడు అతనిని ఆత్మ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి ఉంటాడు. బయటికి వచ్చెను. హల్లెలూయా. ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. ఎలాగ వచ్చాడండి? ఆత్మ తాకిడి ద్వారా, ప్రభు మాట యొక్క శక్తి ద్వారా బయటికి వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. లేకుంటే కట్టబడిన బంధకాలలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అక్కడ దాకా రాలేడండి. ఎక్కడో గుహ లోపల ఎక్కడో పెట్టబడిన వ్యక్తి అక్కడ నుంచి బయటికి నడుచుకుంటా రావాలంటే అవన్నీ కట్టున్నాయి. కాళ్ళకు కట్టున్నాయి, చేతులు కట్టున్నాయి, కదలకుండా కట్టుంది, శరీరం అంతా కూడా ఆ యొక్క వస్త్రము చుట్టబడి ఉన్నది. అంటే ఆ కట్టబడిన వ్యక్తి బయటికి వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు లేచి వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. శరీరం అంతా కట్టబడిన బంధకాలలో ఉన్నాడట. మానవుడు కూడా అనేకమైన విషయాలలో ఇలాగున బంధింపబడి ఉన్నాడు. పాపం అనే చట్రములో బిగించబడి ఉన్నాడు. హల్లెలూయా కదా. ప్రతి దానిలో బంధించబడి ఉన్నాడు. ఆ కోరికలతో బంధించబడి ఉన్నాడు. మరి రకరకాల అలవాట్లు, మరి యొక్క బానిసైపోయిన వాడుగా, బందీ అయిన వాడుగా, కట్టబడిన వాడుగా ఉన్నాడండి. హల్లెలూయా కదా. మరణమనే బంధకాలలో ఉన్నాడు మానవుడు. మరి మానవుడిని ప్రభు ఏం చేస్తున్నాడు? విడిపించువాడగా, ఆ మరణ వేదనలు మరి తొలగించి వారి యొక్క బంధకాల నుంచి విడిపించువాడుగా ఉన్నాడండి. ప్రభు మరణ వేదనల నుంచి విడిపించబడి లేపబడ్డాడు. అదే వరుసలో నీవు నేను కూడా లేపబడటానికి ఎట్టి విధంగా మనము లేస్తామనే దానికి సాదృశ్యంగా ప్రభు ఇక్కడ లాజరును బయటికి పిలుచుకొచ్చాడండి. హల్లెలూయా. సమాధిలో ఉన్న అతను లేపబడి బయటికి వచ్చాడు. హల్లెలూయా. ఆ దినాన నిద్రించిన వారు ఆ కడబోరం శబ్దము మోగినప్పుడు, ప్రధాన దూత శబ్దము మోగినప్పుడు అందరూ కూడా లేస్తారు. అందరూ కూడా మరి ఆకాశ మండలి కొనిపోబడతారంటే ఎలా కొనిపోబడుతున్నారు? ఆత్మ వశులై కొనిపోబడుతున్నారు. ఆత్మ స్వరూపులు మరి ఆత్మ స్వరూపులుగా మార్చబడి కొనిపోబడుతున్నారు. ఇక్కడ ఆత్మస్వరూపిగా మరి అతను తిరిగి అతన్ని మరి శరీరముతో ప్రభు అతన్ని బయట నిలబెట్టి ఉంటాడు. అతని మాటకి, ప్రభు యొక్క మాట యొక్క శక్తికి అతనిలో ప్రాణము, జీవము, ఊపిరి, ఆత్మ, అతని శరీరంలోని అవయవాలు, ఆ రక్తము ఏమేమి మరి ఉన్నాయో అవన్నీ కూడా మరి నింపబడి కదా. శరీరం డీకంపోజ్ అయిపోతా ఉంది. 4 దినాలు అయిపోయింది, వాసన వచ్చే పరిస్థితుంది. ఆ శరీరము మరి పట్టుకుంటే మరి మట్టి మట్టిగా అవుతుందేమో. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ శరీరాన్ని తిరిగి మామూలు విధంగా ప్రభు చేసి కదా. ప్రభు యొక్క క్రియేషన్ పవర్ అండి. ఆ యొక్క సృష్టి చేసేటువంటి ఆ శక్తి ఎంత అద్భుతంగా ఉంటది కదా. అవునా కదా. ఓకే. చనిపోయిన వాడిని లేపాడంటే అప్పుడప్పుడు చనిపోయిన వాడిని లేపాడు. ఆ 50 కుమార్తె చనిపోయింది, ఇక బోధకుడిని శ్రమ పెట్టవద్దు, మరి ఆమె చనిపోయింది, అక్కడ అంతా గొల్లు చేస్తా ఉన్నాడు. చేస్తా ఉంటే ప్రభు కేవలం నమ్మిక మాత్రం ఉంచుమని ఆయన ప్రభు అక్కడ బాగు చేశాడు కదా. పాడ మీద తీసుకెళ్తున్న విధవరాలి కుమార్తెను కూడా ప్రభు ముట్టి బాగు చేశాడు. ఓకే. కానీ ఇక్కడ లాజర్ యొక్క పరిస్థితి ప్రత్యేకంగా ఉన్నది. 4 దినాలైపోయి శరీరము కూడా డీకంపోజ్ అయిపోతున్నటువంటి ఆ పరిస్థితిలో ప్రభు లాజర్ను బ్రతికిస్తున్నాడు. అంటే ఇది మనకు దేనికి సాదృశ్యంగా ఉందంటే, మన శరీరం అంతా చివికిపోయి కేవలం ఎముకలు మాత్రమే మిగిలుంటాయి. సమాధిలో ఏముంటాయండి? ఎముకలు మాత్రమే మిగిలుంటాయి. ఆ ఎముకలు ఒక్క దినాన ప్రభు మరి ఆ రాకడ కడబోర శబ్దము వినిపించబడినప్పుడు అవన్నీ కూడా తిరిగి ఆత్మస్వరూపంగా మార్చబడి
పరలోకానికి ఆకాశ మండలం మీదకి కొనిపోబడుతున్నాయి. హల్లెలూయా. ఇక్కడ లాజరులో కూడా మరి శరీరము మరి తిరిగి మామూలుగా అయిపోయింది. అతనిలో ఊపిరి, అతనిలో ఆ యొక్క జీవము, అతనిలో ఆత్మ అవన్నీ వచ్చేసినాయి. అంతేకాదు అతనిలో ఏమొచ్చిందండి, మరి ఆ యొక్క రక్త మాంసాలు, ఆ శరీరం, ఆ ఫ్లెష్ కూడా మామూలుగా అయిపోయిందండి. హల్లెలూయా. ఇది అద్భుతము. అతనిలో ప్రాణము, ఊపిరి, జీవం, ఆత్మ, అంతేకాదు ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మ తాకిడిని అనుభవించాడు. ఆ శరీరము, ఆ ఫ్లెష్, ఆ రక్త మాంసాలు కూడా అతని శరీరములో వచ్చినాయండి. మామూలు వ్యక్తిగా, బ్రతికున్న వ్యక్తిగా వచ్చి అక్కడ బయట నిలబడి ఉన్నారు. హల్లెలూయా. ప్రభు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. నేను నా జీవితంలో కూడా అనేకమైన బంధకాలలో, బలహీనతలో, బానిసత్వంలో, దాసత్వంలో ఉన్నామండి. ఈ కట్ల నుంచి, ఈ బంధకాల నుంచి, ఒక బంధించబడిన స్థితిలో నుంచి మనమందరం కూడా విడిపించబడాలి. రకరకాలైన విషయాలలో మనం బంధించబడి ఉన్నాం. కొంతమంది మానసిక బంధకాలలో ఉన్నారు, కొంతమంది ఏమో శారీరక బంధకాలలో ఉన్నారు. హల్లెలూయా. కొద్దిమంది పాపం అనే బంధకాలలో ఉన్నారు. కొంతమంది లిటరల్ గా చేతబడి మంత్రశక్తులు, కట్లు, ఆ బంధకాలలో ఉన్నారు కొద్దిమంది. వీరందరినీ కూడా ప్రభు విడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు కదా. ఈ మహత్తు గల మాట ప్రభు నోటి వెంట నుంచి వచ్చిన ఈ మాట బిగ్గరగా రమ్మని చెప్పగా, రమ్మని బిగ్గరగా చెప్పగా, ఈ మాట యొక్క శక్తి ప్రభు నీ నోట, నా నోట పెట్టాడండి. ఈ దినము ఎవరైతే ఆత్మాభిషేకం చేత నింపబడ్డారో, ఆ మేడగదిలో ఆది అపోస్తులు పొందుకున్న ఆత్మాభిషేకాన్ని ఎవరెవరు పొందుకున్నారు, ఆత్మ విస్ఫోటన ఎవరెవరిలో జరిగిందో, ఆత్మ అనుభవంలోకి ఎవరెవరు వెళ్ళారో వారందరికీ కూడా ఇదే అధికారము అనుగ్రహించబడింది. హల్లెలూయా. హల్లెలూయా. కదా. పౌలు వెళ్తా ఉన్నాడు. పౌలు శీలలు వెళ్తా ఉంటే ఒక చిన్నది కేకలేస్తుందట. మరి ఇదిగో వీళ్ళు సర్వోన్నతిని, దేవుని మార్గం ప్రచురించడానికి వచ్చారని కేకలు వేస్తా ఉంటే దాన్ని గద్దించేస్తాడు. ఆ పవిత్రాత్మను గద్దించి వేశాడు. అది వెళ్ళిపోయింది. అంటే ఆ దేవుని యొక్క సేవకునికి, దేవుని ఆత్మ చేత నింపబడిన వారికి ఆ యొక్క శక్తి వారి నోట, వారి స్వరములో ఈ యొక్క ఆత్మశక్తి పెట్టబడి ఉన్నదండి. మన నాలుకకి చాలా శక్తి ఉన్నది. మనలో నింపబడిన ఆత్మ అభిషేకానికి చాలా శక్తి ఉన్నది. ఎవరు అభిషేకం? ఎవరు? క్రీస్తు ప్రభువే. క్రీస్తు ప్రభుతో మనం నింపుకున్నప్పుడు, ఈ శక్తి యొక్క ప్రభావంతో మనం నింపబడినప్పుడు, ఈ ఆత్మ అభిషేకము, ఆత్మ కుమ్మరింపు అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు మన నాలుక, మనలో నుంచి వచ్చే మాట కూడా ఇదిగో అదే శక్తివంతంగా అయిపోద్దండి. ఈ దయ్యాలను వెళ్ళగొట్టే పని కదా. దేవుడు అధికారాన్ని అనుగ్రహింప చేశాడు. ఈ అధికారముతో దయ్యాలను వెళ్ళగొట్టే స్థితి, బంధింపబడిన అనేక మందిని విడిపించే స్థితి, ఆ బంధకాలను విరగొట్టి మానవులకు విడుదల ప్రకటించే స్థితి, ఆ యొక్క అధికారము దేవుడు నీకు నాకు ఇచ్చాడండి. కేవలము యేసుక్రీస్తుని నమ్ముకొని రక్షకను పొందుకొని అబ్బా మన పాటికి మనం హ్యాపీగా జీవిస్తామంటే కుదరదు. ఈ లోకంలో క్రీస్తు, అభిషిక్తుడైన క్రీస్తును కూడా మనం పొందుకోవాలి. ఆయన యొక్క శక్తిని మనం పొందుకోవాలి. మీరు పైనుంచి శక్తి, ఆ యొక్క శక్తి మీ మీదకి దిగి వచ్చే వరకు మీరు యెరూషలేములోనే కనిపెట్టి ఉండండి. ఆ శక్తి ప్రభావం తాకిడికి మీరు అనుభవించాలి. ఆ తర్వాతే మీరు నా సేవకు వినియోగించబడతారు. సేవకులైన వారు రక్షింపబడి బైబిల్ పట్టుకొని వారు వెళ్ళిపోతే సరిపోదండి. ఆత్మ ప్రత్యక్షత, ఆత్మతో నింపబడిన అనుభవము, ఆత్మ ఆ యొక్క నింపుదల, ఆత్మ మన లోపల నుంచి ఆ యొక్క అధికారముతో కూడిన ఆత్మ అభిషేకము, ఆత్మ విస్ఫోటన మనలో జరిగినప్పుడు అప్పుడు దేవుని కార్యాలు మనము చేయగలము. ఈ అద్భుత ఆశ్చర్య స్వస్థతలు ప్రకటించాలంటే, ఈ దయ్యాల పోరాటములో వాటిని దాడి చేయాలంటే, వాటి యొక్క బారి నుంచి ప్రజలను విడిపించాలంటే, కట్లు బంధకాలు ఉన్న ప్రజలకు విడుదల ప్రకటించాలంటే ఈ అభిషేకం మనం కలిగి ఉండాలి. ప్రభు కలిగిన శక్తి, ఆ ప్రభావంతో మనం నింపబడాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు బిగ్గరగా పలకగా అక్కడ చనిపోయిన వాడు మరి బ్రతికి బయటకు వచ్చి నిలబడ్డాడు. హల్లెలూయా. నీవు నేను కూడా
అటువంటి అధికారం పొందుకున్నాం. మనకు తెలియాలండి అసలు మన అధికారం ఏంటో. అసలు క్రీస్తులో మనం ఏమై ఉన్నామో మనకు తెలియాలి. తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు. హల్లెలూయా. మన దేవుని శక్తి ఏంటో, ఆయనలో మనము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క మనకి ఇవ్వబడిన అధికారం ఏంటో మనము తెలుసున్నప్పుడు మనము కూడా ఇటు విధంగా పలకగా, ఎలాగునా మామూలుగా పలికితే కాదు, బిగ్గరగా మనలో ఉన్న దేవుని యొక్క శక్తి, అభిషేకపు ప్రభావపు తాకిడితో మనము పలికితే కూడా స్వస్థతలు జరుగుతాయి. ఆ బంధకాలు, కట్లు ఊడిపోతాయి, కాలిపోతాయి, విరగ్గొట్టబడతాయండి. హల్లెలూయా. ఆ యొక్క పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చిన కృప ఇది. అది ఏసునామలో వదిలిపోవును గాక, ఏసునామలో కాలిపోవును గాక అంటే లిటరల్ గా అది జరుగుద్దండి. హల్లెలూయా. కనుక క్రైస్తవులందరూ కూడా మరి నిద్రించుచున్న మృతమైన స్థితిలో నుంచి లేపబడాలి. మనకి ఎంత పెద్ద పని, ఎంత పెద్ద బాధ్యత దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు. ఆయన మనకి మరి అవన్నీ కూడా డిమాన్స్ట్రేషన్ చేశాడు. ఆయన దినాలలో కార్యాలన్నీ జరిగిస్తూ అక్కడ శిష్యుల కళ్ళ ఎదుట అవన్నీ కూడా డిమాన్స్ట్రేషన్ చేస్తాడు. వాళ్ళందరికీ చూపించాడు ఎలాగన ప్రజలను బాగుపరచాలి, ఎలాగన సువార్త ప్రకటించాలి, ఎలాగున మరి అవన్నీ స్వస్థతలు, అద్భుతాలు చేయాలి. ఇవన్నీ కూడా ప్రభు వారికి మరి చూపించాడు కదా. ప్రాక్టికల్స్ లోకి వాళ్ళని తీసుకుని వెళ్తా ఉన్నాడు. తర్వాత వాళ్ళు ఆత్మ అభిషేకం చేత నింపబడిన తర్వాత వారు అదే కార్యాలు చేస్తూ వచ్చారు. హల్లెలూయా కదా. అదే అభిషేకంతో నింపబడినప్పుడు ఆ పేతురు, పౌలు కదా, వాళ్ళు వెళతా ఉంటే అసలు వాళ్ళు నీడబడితే వారు బ్రతికిపోతున్నారంట అనేక మంది కదా. వారు మాట పలికితే చనిపోయిన వారు సైతం లేస్తున్నారంట. ఆయన అనేవాడు అక్కడి నుంచో పడతాడు, పైనుంచి పడతాడు ఒకడు. మరి రాత్రిపూట ఆల్ నైట్ ప్రేయర్ చేస్తా ఉంటే కింద పడితే పౌలు వచ్చి అతను హత్తుకుంటే లేచాడు కదా. మరి దోర్కా చనిపోయినప్పుడు కూడా మరి పేతురు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆమె బ్రతికొచ్చింది. అంటే క్రీస్తు ప్రభు కలిగిన అధికారము, క్రీస్తు వలె మనము కూడా కార్యాలు చేయగలము అన్నదానికి ఇది నిదర్శనంగా ఉన్నది. ఆయన శిష్యులే కాదు, ప్రభు ఒక ప్రార్థన చేస్తాడు. 17వ అధ్యాయము యోహాను సువార్తలో మరొక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ప్రకారంగా ఎందరూ ప్రభువును విశ్వసించారో ఆ విశ్వాసములో నుంచి ఎంతమంది మరి యొక్క శిష్యుల యొక్క బోధ విని శిష్యులుగా చేయబడ్డారో వారందరి నిమిత్తం కూడా ప్రభు ఆ దినం ప్రార్థన చేశాడండి. మరి ప్రభు అంటాడు తండ్రితో ప్రార్థన చేస్తా 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ, తండ్రి వీరి కొరకే నేను ప్రార్థన చేయటం లేదు, కానీ మరి వీరి ద్వారా ఎవరు వాక్యము వింటారో వారు కూడా ఇదే ఆత్మాభిషేకపు లెవెల్లోకి వచ్చి నా కార్యాలు చేయాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. 17:21 చూస్తే గనక మరి ప్రభు మా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నారు. అంతేకాదయ్యా, వారు నా నాకు అనుగ్రహించబడిన వారు నీ వారై ఉన్నారు. వారి ద్వారా ఎవరెవరు నన్ను నమ్ముతున్నారో మరి వారి కొరకే నేను ప్రార్థించటలేదు, వారి వాక్యముల వలన నాయందు విశ్వసించు వారందరూ కూడా ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. ఒక శిష్యుల కొరకే నేను ప్రార్థించట్లేదు. ఆ శిష్యులు ఎవరెవరికి బోధిస్తున్నారో వారి వాక్యములను వలన నాయందు విశ్వాసం ఉంచు వారును ఏకమై ఉండవలనని, ఇదే అధికారము కలిగి ఉండవలనని, ఇదే శక్తి, ఇదే ప్రభావము, ఇదే ఆత్మ తాకిడి కలిగి ఇదే నేను చేసిన కార్యాలు చేయాలని నా యొక్క అభిలాష ఉందయ్యా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే యోహాను సువార్తలో ప్రభు ఇంకొక చోట కూడా మాట్లాడుతాడు. నన్ను విశ్వసించిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. నేను ఒక్కడనే కాదు ఈ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేది. నా అభిషేకాన్ని ఎందరు పొందుకున్నారు వారందరూ కూడా ఇటువంటి కార్యాలు చేస్తారు, ఇటువంటి అద్భుతాలు చేస్తారు, స్వస్థతలు చేస్తారు, మరణించిన వారిని సహితం లేపుతారు. హల్లెలూయా. మార్కు 16:16లో రాయబడిన మాట కదా. ప్రభుని నమ్మితే చాలు. నమ్మటం అంటే దాంట్లో
రక్షింపబడి మన పాపాల నుంచి విమోచించబడి కదా, అదొక ప్రక్రియ. ఈ రక్షింపబడిన ఈ ఆత్మలో ఆత్మ అభిషేకం చేత నింపబడినప్పుడు ప్రభు చేసిన కార్యాలు మనము కూడా చేయగలం. ప్రభు ఈ ఉదయ కాలము మనం ప్రోత్సాహపరుస్తున్నాడు. నన్ను విశ్వసించారు కదా, యేసు అనే రక్షకుడు విశ్వసించి పాపం నుంచి విమోచించబడ్డారు. మరి ఎవరైతే ఈ పాపపు కట్టు బంధకాలలో ఉన్నారో వారిని విడిపించే అధికారం కూడా మీకు ఇచ్చున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక అభిషిక్తుడైన క్రీస్తు యొక్క అభిషేకం చేత మనం నింపబడదాం. ఆది అపోస్తులు పొందుకున్న ఆత్మ విస్ఫోటన మనం పొందుకుందాం. హల్లెలూయా. మనము కూడా ఆది అపోస్తుల నుంచి ఈ దినం వరకు కూడా ఎంతమంది స్వస్థతలు, విడుదలలు ప్రకటిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, మరణించిన వారిని లేపుతున్నారు, రోగులను స్వస్థపరుస్తున్నారు, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. వారి వరుసలో నీవు నేను కూడా ఇట్టి విధం కార్యాలు చేయటానికి మనల్ని మనము మరి ఆయత్తపరచుకుందుము గాక. అభిషేకం కొరకు కరులు చాచుదుము గాక. ఎప్పటికప్పుడు ఆత్మాభిషేకం చేత నింపబడదుము గాక. ఆ అభిషేకము పొందుకు మనలో పొంగి పొరులై కొద్ది అనేక మందికి యొక్క స్వస్థతలు ప్రకటించదుము గాక. ఈ సూచక క్రియలు మనము చేయదుము గాక. హల్లెలూయా. మరణించిన వారిని తిరిగి బ్రతికించేటువంటి ఆత్మ అద్భుత కార్యము మన నోటి నుంచి వచ్చే ఆ శబ్దము ద్వారా, ఆ మన నోటి నుంచి వచ్చే అభిషేకపు ప్రభావము ద్వారా అనేక మందికి ఇట్టి విధంగా ఈ యొక్క బంధకాల నుంచి, కట్ల నుంచి, మరణ పడక నుంచి విడిపించడానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహింప చేయును కాక. ఆమేన్. హల్లెలూయా.